కానీ అవంతితో పాటు సింధుని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇన్ని రోజులు శివాజీ కోసం నా వాళ్ళందరినీ వదిలేసి మీతో ఉండి ఇవన్నీ చేశాను. పూర్తి చేస్తాను. నేను వచ్చిన పనులన్నీ పూర్తి చేస్తాను. దానికోసం నేనొక రహస్య ఆయుధాన్ని ప్రయోగించాను. ఆ ఆయుధం ఖచ్చితంగా పనిచేస్తుందిరా. రోజీ గురించి తెలుసుకుంటుంది. గంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా ముగిసిన కథగా మిగలని స్మృతిగా. ఇంకెప్పుడు నాకు కనిపించకు, వెళ్ళిపో. నేను నీకు కనిపించడం కాదు, నువ్వే నా కంటి ముందుకి రాకు. పదండి, పద సుమిత్ర. ఏంటి, నన్ను వదిలేసి నాకు దూరంగా వెళితే నేను నిన్ను వదిలేస్తాననుకున్నావా? నువ్వు నాకు దూరంగా వెళ్ళినా, నేను నిన్ను దూరంగా పంపించినా నువ్వు నాకు దూరం అవ్వకూడదు. అయితే నాకు నిన్ను ఏం చెయ్యాలనుంటుందో తెలుసా? ఇదిగో ఇలా నీ లేత పెదాల మీద స్మూత్గా సిగరెట్ అంటించాలనుంటుంది. ఏంటి, వీడేంటిలా సిగరెట్ కాలుస్తున్నాడు, దాంతో నన్ను కాలుస్తున్నాడు అనుకుంటున్నావా? ఇన్ని రోజులు నువ్వు చూసింది పైకి అందంగా కనిపించే ఈ సిగరెట్నే, దాని లోపలున్న ఈ నికోటిన్ని కాదు. నా ఒరిజినల్ క్యారెక్టర్ ఈ నికోటిన్ లాంటిదే. స్మూత్గా అట్రాక్ట్ చేస్తాను, ఇంకా స్మూత్గా డ్యామేజ్ చేస్తాను. నేను చాలా డేంజర్గానే. నేను నిన్ను ప్రేమించింది, నీ వెంట పడింది ఎందుకో తెలుసా? నిజంగా నిన్ను ప్రేమించి కాదు, నీ గురించి మాకు కావలసిన నిజం తెలుసుకోవడానికి.
ఫస్ట్ నేను చూడగానే అనుభవించాలనిపించింది, కానీ తర్వాత నీతో చాలా అవసరం ఉందనిపించింది. మా అన్నయ్య కావలసిన గుండె గురించి సీక్రెట్ మీ నాన్నకు తెలుసని తెలిసింది. అందుకే నేను నీతో చాలా మంచితనం నటించాను. నిజం తెలుసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు ఒక్కసారి కూడా బయటపడలేదు. నువ్వు బయటపడకపోతే నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావే? ఖచ్చితంగా మీ నాన్న మీతో ఆ రోజుని ఎక్కడ దాచాడో చెప్పే ఉంటాడు. ఆ నిజం తెలుసుకునే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఎమోషనల్గా ట్రాప్ చేస్తాను, బ్లాక్మెయిల్ చేస్తాను, నిజం తెలుసుకుంటాను. శశి, రానయ్య, కూర్చో. రేయ్, ఏంట్రా ఇది? నువ్వేంటి ఈ సిగరెట్ కాల్చడం ఏంటి? ఈ అవతారం ఏంటి? ఏ అన్నయ్య, కొత్తగా ఉందా? అసలు అసలు చాలా అయోమయంగా ఉందిరా. నేను చిన్నప్పటి నుంచి చూసిన శశి, ఇప్పుడు చూస్తున్న శశి ఒక్కటి కాదు శైలా, అమ్మా. నీకు నీ తమ్ముళ్ళో తెలిసిన కోణమిది, కానీ నా రెండో కొడుకులో నాకు మాత్రమే తెలిసిన రెండో కోణమిదిరా. ఇన్ని రోజులు నువ్వు చూడని రెండో కోణమిది. వీడు నీకంటే డేంజర్ మనిషిరా. నీకు కోపం వస్తే కొడతావు లేదా చంపేస్తావు, కానీ వీడు అలా కాదు. వీడా మనిషిని చంపితే ఆ విషయం ఆ మనిషికే తెలీదు. పోలీసులు కొట్టే కౌకు దెబ్బల్లా పైకి కనిపించకుండా మనసు మీదే కొడతాడ్రా వీడు. అందుకే మన ప్రయత్నాల్లో మనం ఉండగానే వీణ్ణి ఆ అవంతి మీదకి ప్రయోగించాను. అవంతిని ట్రాప్ చేయమని, ఆ రోజీ గురించి శివాజీ గురించి తెలుసుకోమని చెప్పాను. మీ నాన్న గురించి రోజు ఏదో ఒకటి చెప్తున్నారు. అవన్నీ పక్కన పెట్టి మీరు వెంటనే మీ నాన్నని పిలిపించాలి. కానీ అవంతి చాలా తెలివైందిరా. ఒక్క విషయం కూడా చెప్పలేదు. చెప్తుందమ్మా, చెప్తుంది. ఆ రోజు ఎక్కడుందో అవంతినే చెప్తుంది. నేను చెప్పిస్తాను. నా అన్న ఇంత నరకం అనుభవిస్తూ ఉంటే నేను పైకి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు నటిస్తూ లోపల ఎంత టార్చర్ అనుభవించేవాణ్ణో. అంతకంత టార్చర్ పెట్టైనా నేను అవంతి నుంచి రోజే గురించి నిజం తెలుసుకుంటాను. రే శశి, ఇన్ని రోజులు నిన్ను నేను అపార్థం చేసుకున్నాను, చాలా కోపడ్డాను, కొట్టాను. కానీ కానీ నువ్వు నా కోసమే అదంతా చేసావని తెలుసుకోలేకపోయాను రా. ఐఎమ్ సారీ రా. వద్దన్నయ్యా, నువ్వు నాకు సారీ చెప్పొద్దు. నేను ఆ మాటే వినలేను. నాకు కావాల్సింది నీ సారీ కాదు, నీ సంతోషం. నీ సంతోషం కోసం నేను చేయాల్సిందంతా చేస్తాను. శశి, కానీ ఎలా రా?
మనం ఆవేశంతో వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలా చేశాం. వాళ్ళు మన చేతుల్లో ఉంటేనే మనం ఏం చేయాలన్నా కుదురుతుంది. నువ్వేం కంగారు పడకనయ్యా. వాళ్ళకి నీ మీద అమ్మ మీద కోపం ఉంది, కానీ నా మీద జాలి ఉంది. అవంతి నన్ను మోసం చేసిందనే సాఫ్ట్ కార్నర్ ఉంది. నేను దాన్ని ఉపయోగించుకుంటాను. వాళ్ళని మళ్ళీ ఇంటికొచ్చేలా చేస్తాను. శశి, నువ్వేం చేసినా ఆ సీతతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ సీత నీలో ఉన్న రెండో కోణాన్ని పసిగట్టేస్తుంది. లేదమ్మా, నేనా సీతకే కాదు, దాని తాతకు కూడా దొరకను. వస్తానమ్మా. మై లిటిల్ బ్రదర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. అంటే శివాజీ చావు వెనక ఏదైనా మిస్టరీ ఉందని మీరు అనుమానిస్తున్నారా? రేపే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. చెప్పులోకి గ్రానీ, మీకు షాకింగ్ న్యూస్. ఏంట్లోకి? శివాజీని చంపిన వాళ్ళెవరో మీరు తెలుసుకోమని చెప్పారు కదా. అవును. నేను ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. ఎంక్వైరీ చేస్తూ ఉంటే నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఏంటవిలోకి? ఇన్ని రోజులు మీరు శివాజీని చంపింది మీ పాత శత్రువులు అనుకుంటున్నారు కదా. అవును. శివాజీని చంపింది మీ శత్రువులు ఎవరూ కాదు గ్రానీ. వాట్? అవును గ్రానీ, మీ శత్రువులకి ఈ మర్డర్కి అస్సలు సంబంధం లేదు. మరి శివాజీని ఎవరు చంపారు? కొత్త శత్రువులు. కొత్త శత్రువులా? శివాజీని చంపింది కొత్త వాళ్ళ? ఒక మనిషి ప్రాణం తీసేంత పగ ఎవరికుంది? ఎవరు వాళ్ళు? వాళ్ళెవరనేది నాకు ఇంకా తెలియలేదు గ్రానీ. లోకి ఏం నువ్వు చెప్పేది? అవును గ్రానీ, 100% నిజం. నీ ఎనిమిస్ అందరి గురించి వాళ్ళకి తెలియకుండా ఎంక్వైరీ చేయించాను. వాళ్ళ ఫోన్ ట్రాక్ రికార్డ్ మొత్తం చెక్ చేయించాను. వాళ్ళ మనుషులందరినీ నా కలీగ్స్తో ఇంట్రాగేట్ చేయించాను. కానీ ఎవ్వరికి శివాజీ డెత్తో సంబంధం ఉన్నట్టు ప్రూవ్ అవ్వలేదు. కానీ ఈరోజే శివాజీని చంపిన వాళ్ళ గురించి నాకు కొన్ని క్లూస్ దొరికాయి. క్లూస్ దొరికాయా? ఏంటవి? ఏంటవి చెప్పు. నేను శివాజీ గురించి కొందరు పాత నేరస్తుల్ని ఎంక్వైరీ చేస్తుంటే ఓ బ్యాంక్ రాబరీ చేసిన దొంగ నాకు విషయం చెప్పాడు. తనతో పాటు ఆ రాబరీలో పాల్గొన్న ఇంకొకడు శివాజీని చంపిన గ్యాంగ్లో ఉన్నాడట. ఇస్ ఇట్? అవును గ్రాని, వాడు మాటల సందర్భంలో శివాజీ మర్డర్ గురించి చెప్పాడట. మరి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నావా? లేదు గ్రాని, వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలిసిన వాడు కాదంట. వాడు అసలు ఈ ఊరి వాడే కాదంట. వాడెవడో కొత్తవాడు గ్రాని, ఎవడో కొత్త వాళ్ళకి సంబంధించిన వాడు. మరి వాళ్ళ గురించి మనకెలా తెలుస్తుంది లోకి? తెలుసుకుంటాను గ్రాని. ఎలాగైనా వాడి గ్యాంగ్ని పట్టుకుంటాను. పట్టుకోవాలి లోకి, ఎలాగైనా పట్టుకోవాలి. అసలు ఈ కొత్త శత్రువులు ఎవరు? వాళ్ళకి నాతో శత్రుత్వం ఏంటి? అన్నీ తెలుసుకో. అలాగే గ్రాని, అన్నీ తెలుసుకుంటాను. కానీ నాకు విషయం చెప్పండి గ్రాని. ఏంటది లోకి? శివాజీ చనిపోవటానికి ముందు మీరు శివాజీని ఎలా కలుసుకున్నారు, ఎక్కడ కలుసుకున్నారు? చెప్పాను కదా లోకి, నాకు యాక్సిడెంట్ అయితే శివాజీ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాడని. శివాజీ నాతో నన్నెవరో చంపడానికి చూస్తున్నారు అన్నాడు. కాని వాళ్ళెవరో చెప్పేలోపే తను చనిపోయాడు. దాంతో
వాళ్ళెవరో నాకు తెలియలేదు. శివాజీ మిమ్మల్ని జాయిన్ చేసిన హాస్పిటల్ పేరేంటి గ్రాని? జేకే హాస్పిటల్. జేకే హాస్పిటలా? ఓకే గ్రాని, నేను మళ్ళీ త్వరలోనే కాల్ చేస్తాను. అలాగే. సుమిత్ర, సింధు, అవంతి ఏంటలా ఉన్నారు? ఏమైంది? విన్నాం ఆంటీ, మీరు మాట్లాడిందంతా విన్నాం. ఇన్ని రోజులు మీ వల్లే మా నాన్న చనిపోయారని మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం ఆంటీ. మమ్మల్ని క్షమించు సీత. క్షమించడమా? ఎందుకు? ఆయన చనిపోయింది నీ వల్లేనని నువ్వు చెప్పిన దగ్గర నుంచి మాకు తెలియకుండానే మా మనస్సులో ఎక్కడో నీ మీద మాకు తెలియని కోపం పెరిగింది. మమ్మల్ని నిలబెట్టడానికి నువ్వు పడుతున్న కష్టం ఆ కోపాన్ని పైకి రాకుండా చేసింది. కానీ నీ గురించి పూర్తిగా తెలిసి కూడా మేం నీ మీద కోపాన్ని లోపల దాచుకోవటం ఎంత తప్పో ఇప్పుడు నీ మాటలు విన్న తరువాతే తెలిసింది సీత. అవునంటీ, మాకు తెలియకుండా అయినా మీ మీద కోపం పెంచుకోవడం తప్పే కదా ఆంటీ. అందుకే మమ్మల్ని క్షమించండి. ఏంటమ్మా ఇది? మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? లేదాంటీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు మీరు మమ్మల్ని క్షమించాల్సిందే. మీరా మాట అంటున్నారు అంటే నన్ను బయట దానిలో చూస్తున్నారన్నమాటేగా. ఆంటీ ఆంటీ సీత, ఏం మాటలు సీత అవి? మరైతే ఏంటి సుమిత్ర ఇది? ఇప్పుడు మనం చేయాల్సింది ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడం కాదు, ఒకరికొకరం తోడుగా నిలబడ్డాం. శివాజీని అసలు ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలుసుకోవడం. ఇన్ని రోజులు నా శత్రువులే శివాజీని చంపారు అనుకున్నాను. కానీ ఇప్పుడు అది నిజం కాదు అని తెలిసిపోయింది. శివాజీ చావు వెనక ఏదో మిస్టరీ ఉందనిపిస్తోంది. ఆ మిస్టరీ విడిపోతే మీ జీవితాల్లో ఉన్న కష్టాలు కూడా ఎండాకాలం మబ్బుల్లా తేలిపోతాయనిపిస్తోంది. లోకి త్వరలోనే అసలు నిజమేంటో తెలుసుకుంటాడు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? గ్రానీ గురించి అత్తయ్య. ఆవిడ గురించి టెన్షన్ ఎందుకురా? గ్రానీకి ఇక్కడ బిజినెస్లు శత్రువులే కాకుండా కొత్త కొత్త వాళ్ళు ఇంకా పుట్టుకొస్తున్నారు మావయ్య. శివాజీ మర్డర్ కేసులో గ్రానీ పాత శత్రువులే కాకుండా ఎవరో కొత్త మనుషుల ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. కొత్త వాళ్ళ? ఉన్నవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారా? అవును మావయ్య. బిజినెస్లో శత్రువులైతే ఎప్పుడు ఎట్నుంచి దెబ్బ కొడతారో ఊహించొచ్చు. కానీ ఈ కొత్త వాళ్ళెవరో
ఎందుకు గ్రానీ మీద శివాజీ మీద అటాక్ చేశారో తెలీదు. గ్రానీకి ఎప్పుడు ఏ హాని జరుగుతుందో తెలీదు. అందుకే వీలైనంత త్వరగా ఈ కేసులో మిస్టరీని ఛేదించి వాళ్ళెవరో కనిపెట్టాలి. గ్రానీని వీలైనంత త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయాలి. గ్రానీని కాపాడుకోవాలి. కానీ ఈ కేసులో దొరికిన క్లూ చాలా క్రిటికల్గా ఉంది. శివాజీని అటాక్ చేసిన ఆ మనిషిని పట్టుకుంటేనే గాని మర్డర్ ప్లాన్ ఎవరిదో తెలిసే ఛాన్సే లేదు. కానీ వాడెవడో, వాడి పేరేంటో కూడా తెలియదు. బావా, పోనీ ఒక పని చేయండి బావా. శివాజీ గ్రానీని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశాడు అక్కడి నుంచి ఎంక్వైరీ చేయండి. ఆంటీ చూసారా, అవంతికి మీరైనా బుద్ధి చెప్పి. నోర్మి ఇంకేం మాట్లాడకుండా మర్యాదగా బయటికి వెళ్ళు.